హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ ప్రణవి కామెడీ బ్లాగ్స్. సో ఈరోజు మార్నింగ్ అయితే లేచినాం అనమాట. ఇప్పుడు టైం 8 అవుతుంది, 7:30 అవుతుంది. సో ఇప్పుడే లేచిన. సో ఇప్పుడైతే స్నానం వేసేసిండ్రు మొత్తం పెండతోని మొత్తం స్నానం వేసేసిండు అనమాట. మా తాత వాళ్ళు మా పిన్ని వాళ్ళు పొద్దున్నే లేచిండ్రు. సో నేనైతే ఇప్పుడే లేచిన. స్నానం అయితే వేసేసిండ్రు. ఆడ మా చిన్న చెల్లి అయితే లేచి కూర్చుంది. ఆడ చైర్ మీద కూర్చుంది. మా పిన్ అయితే ముగ్గు అయిపోయిందనమాట. ఇక్కడైతే ముగ్గు వేసేసింది, కానీ వర్షం అయితే పడుతుంది. సో చిన్నగా వేసేసింది అనమాట, మొత్తం పెద్ద వేయలేదు. హలో గాయస్, ఇగో చూస్తారు కదా, ఇదైతే ఏరక పండుగ అంటారు మా దగ్గర ఊర్లో. ఇగో ఎడ్లకైతే గజ్జలు ఇవన్నీ కడతారు. వాటికి ఏమంటారే? షెల్మలకలు అంటారంట. ఇప్పుడు ముక్కు కాడ కడుతుండు, సౌండ్ మంచిగా వస్తాయి. స్నానం చేయించారు, చూస్తారు కదా. ఈ షెల్మలకలు అంటారంట. చాలామందికి ఇవన్నీ అంటే ఏం తెలియదు. చూస్తారు కదా ఎట్లా కడతారు. ఇప్పుడు మొత్తం అయితే ఇప్పుడు ఇంకోటి కడతారు చూడండి. ఇప్పుడు ఎట్లా కడతారు. ఇప్పుడు ఇది అయిపోయింది. నెక్స్ట్ వేరే ఐటమ్. అవేంటి? ముగ్గమా? ముడ్లం అంట అది. అవి ఎట్లా కడతారో చూడండి గైస్. సరే కదా ఎట్లయితే కడతారో దీనికి. చూస్తారు కదా గైస్ ఎట్లా తీస్తారు. నాకు సతాయిస్తుంది ఎద్దు, కొట్టనిస్తలేదు. పట్టుకోలే ముక్కడ సతాయిస్తుంది అంట. అది ఇంటర్లేదు. అగో భయపడుతుంది అనమాట అది. నడుపుతాడు అంట. ఒకటే ఉంది కడుతున్నా. అందరు చూస్తారు కదండి, అట్లా చెప్పాలి. చూపించిన గవ్వల సారాలు అంట అవి. మీదికి వస్తుంది అది గవ్వల సారాలు. కాలు గజ్జలు మెడకేస్తారు. అది చూడండి ఎట్లా కడతారు. కాలకైతే కడుతున్నా. అన్ని కట్టలకే సొమ్ములు మంచి బరువు అయితే బొంగ కచ్చిగా చూడు. బొంగ కదా అంత కచ్చి కట్టి కట్టనిస్తలేదు అది ఎద్దు. అన్నకైతే కట్టనిస్తలేదు. తాత కడతాడంట. చూడండి భయపడుతుంది అది. కట్టనిస్తలేదు, కాళ్ళు తిరుగుతుంది. చూడండి
ఏదైతే కాళ్ళను ముట్టనిస్తలేదు చూసారు కదా ఎట్లుందో. ఇక ఆ కాలుకి ఆ ఎద్దుకి కట్టేస్తారు. ఎన్ని సంవత్సరాల కింద తాత ఇవి? ఎన్ని సంవత్సరాలు? చూసారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ అయితే ఎడ్లకి వాడతారు. ఇంత సామాన్ ఉన్నాయి, సంచి నిండా సామాన్ మొత్తం అవే ఉన్నాయి. వెనకాల బెలూన్స్ అన్నీ కట్టినాం, ఎందుకంటే నెక్స్ట్ అలా కనిపిస్తుంది కదా బండి, ఎడ్ల బండి, దానికి కడతాం మొత్తం. ఇదిగో ఇంకా గజ్జలు, పాత గజ్జలు ఇది చూసారు కదా ఒకసారి వద్దు. గజ్జలు చూసారు కదా, సౌండ్ ఎట్లా వస్తుంది సౌండ్. చాలా చూసారు కదా ఎన్ని సామాన్ పడతాయి, కాలమే పడతాయి. పాతాయి అంతా లెదర్ చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కొమ్మల కాడ అయితే కడతారు. దీని ఏమంటారు అన్న కూడా తెలియదు అంట. ఇక్కడ చెప్తానా ఇంట్లో చూసారు కదా ఫ్రెండ్స్ ఎట్లయితే రెడీ చేస్తారో ఎట్లకి మొత్తం. భయపడుతుంది. ఎట్లయితే కడతారు. అగో మా పిన్ని వాళ్ళు కూడా వస్తారు, మా పిన్ని మా చెల్లె. అయ్యో హాయ్ చెప్పండి. చూసి కదా ఫ్రెండ్స్ ఎట్లా చేస్తుందో ఇదిగో మొత్తం. కూడా భయపడుతుంది చెయ్యడి. ఇప్పుడు మస్తు కొడుతున్నాయి. ఇప్పుడు ఎంత కీడి కొడుతున్నాయి మొత్తం. సో తీసిన అనమాట 3 అయితే వచ్చేసింది. ఎట్లా తీసారు? సో ఇవి తీస్తున్నారు. ఫేస్ ఎక్స్ప్రెషన్ మాత్రం అట్లా కడతా అంటే మళ్ళీ అదంతా పెట్టలేము కాబట్టి సైడ్కి 3 వేసేసి గుంజుతారు అనమాట. సో గుంజుతున్నారు, చూడండి ఫేస్ ఎక్స్ప్రెషన్. వచ్చేసింది. ముక్కులకెళ్ళి ఓపెన్ ఉంటుంది, ముక్కులకు లేకపోతే మళ్ళీ సో ఇక తాడి ఒక కాడ ఎంటికలు అయితే కట్ చేస్తారు. ఇక్కడ చూపిస్తుంది మళ్ళా ఎంటికలు తోకట గుంజుకుంటుంది చూసారా. కట్ అయిపోయింది చూసారు కదా. కత్తరిస్తలే వండ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్. వండు ఉంది మొత్తం సీజర్ కూడా. ఎట్లా కట్ చేస్తారు చూసారు, భయపడుతుంది అది కూడా. ఎట్లా కట్ చేస్తారు
చూస్తారు కదా గాయస్, మొత్తం మా అన్న అయితే ఇక మొత్తం ఎడ్లకి బుగ్గలు కట్టేసిండు. ఇప్పుడు కాసేపు అయితే ఇక మా బండి ఎడ్ల బండికి కూడా బుగ్గలు కట్టేస్తున్నాం. కట్టేసిన తర్వాత మొత్తం బండి అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా గాయస్, మొత్తం మా బండి కూడా రెడీ అయిపోయింది. మొత్తం బుగ్గలు కట్టేసాం. ఇక కాసేపు అయితే ఎడ్లను కూడా కట్టేసి బండికి మంచిగా ఊరంతా తిప్పుతాం. చూపిస్తాం, వీడియో కూడా చూపిస్తాం, మొత్తం వీడియో తీస్తాం. చూస్తారు కదా ఎంత మంచిగా కడతారో బుగ్గలు. మొత్తం చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చూసే కదా ఫ్రెండ్స్, ఎట్లు మొత్తం ఎట్లా పోతున్నాయి ఊర్లోకి, మొత్తం రౌండ్ రౌండ్ తిప్పుతున్నాం. ఎంత ఫాస్ట్ పోతున్నాయో చూసారు కదా ఫ్రెండ్స్. ఇట్లా ఊరు చుట్టూ మన ఇష్టం ఒక 5-6 చుట్లలో మన ఇష్టం ఉన్నన్ని తిప్పొచ్చు. తిప్పేసిన తర్వాత మన ఇష్టం. దాని తర్వాత గంగెద్దులు వస్తాయి. గంగెద్దులు వచ్చిన తర్వాత మనం దాని వెనకాల ఊరు మొత్తం తిరుగుతాం. హనుమంతుని గుడి వెనకాల తిరుగుతాం. అయితే గంగెద్దులు అయితే వచ్చేసి తోరణం తెంపుతాయి అనమాట. తోరణం తెంపిన తర్వాత గంగెద్దులతో పాటు మనము 5 చుట్లు మన టెంపుల్, హనుమంతుని టెంపుల్ చుట్టూ తిరుగుతాం. 5 చుట్లు. ఇదైతే మొత్తం విలేజ్ లాస్ట్ గల్లీ. ఇది గల్లీ లోపల నుంచి అయితే పోతున్నాం. ఇక్కడ చిన్న గుంతలు ఉన్నాయని మెల్లగా పోతుంది బండి అయితే. ముంగట కూడా మా అన్న తెలిసిన అన్న వాళ్ళది ముంగట కూడా బండి ఒకటి పోతుంది. చూసారు కదా, ముంగటైతే బండి ఆగింది. ఎందుకో ఆగింది. ముంగట గంగెద్దులు వస్తున్నాయి అనుకుంటున్నా తెలుసా. ఆ గంగెద్దులు వస్తున్నాయి, అందుకే ఆగింది. బ్యాక్ సైడ్ నుంచి అయితే మొత్తం ఎడ్లు వస్తున్నాయి. బ్యాక్ సైడ్ నుంచి కూడా ఎడ్లు వస్తున్నాయి. కాకపోతే అవి ఆ పక్క గల్లీ నుంచి వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే గంగెద్దులు వస్తున్నాయి, టైం పడుతుంది. ఇక్కడనే ఆగాల్సి వస్తుంది 5 to 15 minutes దాకా. అందుకే బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోయి మా పోచమ్మ టెంపుల్ దగ్గర ఉంటుంది కదా, అక్కడ ఆగుతున్నాయి. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం. చూసారు కదా, మన ముంగట వెళ్ళిపోయిన గంగెద్దులు. అందుకే మనం స్టార్ట్ అయిపోయినాం. చూస్తుండడానికి మజా ఉంటుంది కదా ఈ పండుగ. మీ ఊర్లో కూడా ఇట్లా పండుగ జరుపుకుంటే బండ్లను కట్టి ఇట్లా మంచిగా ఊరు చుట్టూ తిప్పితే కమెంట్ చేయండి, సరేనా. ముంగడైతే మొత్తం ఇక మా గంగెద్దులు అయితే తోరణం నింపేసినాయి. ఇక స్టార్ట్ అయింది. టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. చూసారు కదా ఫ్రెండ్స్, టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ముంగట చూస్తుండండి, ఇక టెంపుల్ ఈ తోరణం అయితే తెంపేసాం. చూసారు కింద మొత్తం. ఇప్పుడు గుడి చుట్టూ 5 రౌండ్లు తిప్పుతాము బండిని. చూస్తుండండి, ముంగట మీ గంగెద్దులు కూడా చూపిస్తాం మిమ్మల్ని. ఇక ఇట్లా మొత్తం మా బండ్లన్నీ 5 చుట్లు తిప్పుతాం మొత్తం గుడి చుట్టూ. ఇట్లా ఒక బండి వెనకాల ఒక బండి, ఒక బండి వెనకాల ఒక బండి, ఇట్లా తిప్పుతూ ఉంటాం. బ్యాక్ సైడ్ నుంచి అయితే గంగెద్దులు వస్తున్నాయి. చూసారు కదా, ఫుల్ డెకరేషన్ చేస్తారు గంగెద్దులను. మొత్తం అన్ని మంచిగా డెకరేషన్ చేశారు. చూసారు ఇట్లుంటాయి గంగెద్దులు అయితే మొత్తం. చూస్తారు కదా, ఇట్లా వెనకాల ఒక ఆయన పట్టుకొని, ఇంకోటి ఒక ఆయన కట్టె పట్టుకొని ఇట్లా వస్తాడు. చూస్తారు కదా ఎంత మంచిగా ఉంటుంది. ఇట్లా మొత్తం 5 చుట్లు తిప్పుతారు ఫ్రెండ్స్. సో ఫైనల్లీ చూసిరు కదా ఫ్రెండ్స్, మా ఊళ్ళో అయితే ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం. మీ ఊళ్ళో ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు కూడా సో కమెంట్ చేయండి. మా ఊళ్ళో అయితే ఇట్లా ఆచారాలు ఇవన్నీ పాత పద్ధతులు అన్నీతో పాటు అన్నీ సెలబ్రేట్ చేసుకుంటాం. మీ ఊళ్ళో కూడా ఇట్లనే సెలబ్రేట్ చేసుకుంటే కమెంట్ చేయండి, లైక్ షేర్ కమెంట్ చేయండి, ఓకేనా.